హరిః ఓం హరిః ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 72 శ్లోకాల్లో ఏం చెప్పబడిందో 2వ భాగంగా తెలుసుకుందాం. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా పలికాడు. కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కన్నుల్లో అశ్రువులు నిండి ఉన్నాయి. అవి అతని వ్యాకులపాటును శోకాన్ని తెలుపుతున్నాయి. అటువంటి అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికాడు. ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహం నీకు ఎట్లా దాపురించింది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడేది కాదు, స్వర్గమునిచ్చేది కాదు, కీర్తిని కలిగించేది కాదు. కాబట్టి అర్జున, పిరికితనానికి లోను కావద్దు. నీకిది ఉచితం కాదు. ఓ పరాంతక, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచి యుద్ధానికై నడుం బిగించు. అప్పుడు అర్జునుడు ఈ విధంగా పలికాడు. ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని, ద్రోణాచార్యుల్ని యుద్ధంలో ఎదిరించి బాణాలతో ఏ విధంగా పోరాడగలను? ఎందుకంటే ఆ ఇద్దరూ నాకు పూజ్యులు. మహానుభావులైన ఈ గురువుల్ని చంపకుండా బిచ్చమెత్తుకుని ఈ లోకంలో జీవించుట నాకు శ్రేయస్కరమే. ఎలాగంటే, ఈ గురువుల్ని చంపినప్పటికీ రక్తసిక్తములైన రాజ్య సంపదల్ని, భోగాల్ని మాత్రమే నేను అనుభవించవలసి ఉంటుంది కదా. ఈ యుద్ధం చేయడం శ్రేష్టమా, చేయకుండుట శ్రేష్టమా అనేది తెలియదు. యుద్ధములో వారికి మనం జయిస్తామా లేక మనల్ని వాళ్ళు జయిస్తారా అనే విషయం కూడా తెలియదు. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇక్కడ మనల్ని ఎదిరించి నిలబడ్డారు. వాళ్ళని చంపి జీవించటానికి మనం ఇష్టపడం. పిరికితనానికి లోనైనా స్వభావాన్ని కోల్పోయి గిలగిల్లాడుచున్నాను. ధర్మాధర్మాల విచక్షణకు దూరమై నా కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేకపోతున్నాను. నాకు నిజంగా శ్రేయస్కరమైన దానిని తెలపండి. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను. దయచేసి ఉపదేశించండి. ఈ శోకము నా ఇంద్రియాల్ని దహించివేస్తోంది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం లభించినా, చివరికి సురాధిపత్యం ప్రాప్తించినా ఈ శోకదాహం చల్లారే ఉపాయాన్ని తెలుసుకోలేకపోతున్నాను. కాబట్టి కృష్ణ, నేను యుద్ధము చేయను అని స్పష్టంగా చెప్పి మౌనం వహించాడు అర్జునుడు. ఉభయ సేనల మధ్య శోక సంతృప్తుడైన అర్జునుని చూసి శ్రీకృష్ణుడు మందహాసంతో ఈ విధంగా పలికాడు. ఓ అర్జున, శోకింపదగని వారి కోసం నీవు శోకిస్తున్నావు. పైగా పండితుని వలె మాట్లాడుతున్నావు. పండితులైన వారు ప్రాణాలు పోయినా వాళ్ళను గూర్చి గాని, ప్రాణాలు పోని వారి గురించి గాని శోకింపరు. నీవు గాని, నేను గాని, ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనం ఉండము అనే మాటే లేదు. అన్ని కాలాల్లో మనం ఉన్నాం. ఆత్మ శాశ్వతం. అది అన్ని కాలాల్లో ఉంటుంది. శరీర పతనంతో అది నశించేది కాదు. జీవాత్మకు ఈ దేహంలో కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరొక దేహప్రాప్తి కలుగుతుంది. ధీరుడైన వాడు ఈ విషయంలో మోహితుడు కాడు. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగం వల్ల శీతోష్ణాలు, సుఖదుఖాలు కలుగుతున్నాయి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు. కాబట్టి వాటిని పట్టించుకోకు. ఎలాగంటే, ఓ పురుషశ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖాలని సమానంగా చూస్తాడు. అటువంటి పురుషుని విషయేంద్రియ సంయోగాలు చలింపజేయజాలవు. అతడే మోక్షాన్ని పొందడానికి అర్హుడు. అనిత్యమైన దానికి ఉనికే లేదు, లేమి లేదు. ఈ విధంగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపాలని తత్వజ్ఞాని అయిన వాడే తెలుసుకుంటాడు. పరమాత్మ తత్వము జగత్తులో అంతటా వ్యాపించి ఉందని తెలుసుకో. శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింపజేయరు. ఈ శరీరములన్నీ నశించేవే, కానీ జీవాత్మ నాశరహితము, అనిర్వచనీయము, నిత్యము. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని యుద్ధం చేయి. ఆత్మ ఇతరులని చంపునని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే. ఎలాగంటే, వాస్తవంగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతనూ చంపబడదు. ఈ ఆత్మ ఏ కాలంలోనూ పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండేది కాదు. ఇది భావ వికారములు లేనిది. అంటే ఉత్పత్తి,
అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అనే భావ వికారాలు. ఇది జన్మలేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అని, జనన మరణాలు లేనిదని, మార్పు లేనిదని తెలుసుకున్న పురుషుడు ఎవరిని ఎట్లా చంపును? మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రాలని ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరాలని విడిచి నూతన శరీరాలని పొందును. ఈ ఆత్మని శస్త్రాలు ఛేదింపలేవు, అగ్ని దహింపలేదు, నీరు తడుపలేదు, వాయువు ఆరిపోయేట్లు చేయలేదు. ఈ ఆత్మ ఛేదించడానికి, దహించడానికి, తడుపుటకు, శోషింపచేయుటకు సాధ్యం కానిది. ఇది నిత్యం, సర్వవ్యాపి, చలింపనిది, స్థిరమైనది, శాశ్వతమైనది. ఈ ఆత్మ ఇంద్రియ గోచరము కానిది, మనస్సుకు అందనిది, వికారములు లేనిది. కాబట్టి దీనికోసం శోకింపకు. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణాలు ఉన్నాయని ఒకవేళ నీవు భావిస్తే దీనికై నీవు శోకింపకు. ఎలాగంటే పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పునర్జన్మ తప్పదు. కాబట్టి అపరిహార్యములైన ఈ విషయాల్లో నీవు శోకించాల్సిన పని లేదు. ఓ అర్జున, ప్రాణులన్నీ పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు, మరణానంతరం కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణాల మధ్యకాలంలో మాత్రమే అవి ఇంద్రియ గోచరములవుతూ ఉంటాయి. ఇటువంటి స్థితిలో వాటి కోసం పరితపించటం నిష్ప్రయోజనం. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానిగా చూస్తాడు. మరొక మహాత్ముడు దీని తత్వాన్ని ఆశ్చర్యకరంగా వర్ణిస్తాడు. వేరొక పురుషుడు దీన్ని ఆశ్చర్యకరమైన దానిగా వింటాడు. ఆ విన్నవారిలో కూడా కొంతమంది దీని గురించి ఏమీ తెలుసుకోరు. ఓ అర్జున, ప్రతి దేహంలోనూ ఉండే ఈ ఆత్మ వధించడానికి వీలు కానిది. కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించాల్సిన పని లేదు. స్వధర్మాన్ని బట్టి నీవు భయపడాల్సిన పని లేదు. ఎలాగంటే క్షత్రియుడికి ధర్మయుద్ధానికి మించిన శ్రేయస్కరమైన కర్తవ్యం మరొకటి ఏదీ లేదు. ఓ పార్థ, యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా వచ్చిన ఇలాంటి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గానికి తెరిచిన ద్వారం వంటిది. ఈ యుద్ధం నీకు ధర్మబద్ధం. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకుంటే నీ స్వధర్మం నుండి పారిపోయినవాడు అవుతావు. దానివలన కీర్తిని కోల్పోతావు. పైగా నీవు పాపం చేసిన వాడవుతావు. లోకులు చాలా కాలం వరకు నీ అపకీర్తి గురించి చిలువలు పలువలుగా చెప్పుకుంటారు. మాన్యుడైన పురుషుడికి అపకీర్తి మరణం కంటే బాధాకరమైంది. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకనవుతావు. అంతేకాకుండా నీవు పిరికివాడవై యుద్ధం నుండి పారిపోయినట్లు వీళ్ళు భావిస్తారు. నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ నిన్ను గురించి అనేక అనరాని మాటల్ని అంటారు. అంతకన్నా విచారకరమైన విషయం ఏముంటుంది? ఓ అర్జున, రణరంగంలో మరణిస్తే నీకు వీరస్వర్గం ప్రాప్తిస్తుంది. యుద్ధంలో జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు. కాబట్టి కృతనిశ్చయుడవై యుద్ధాన్ని ప్రారంభించు. జయాపజయాలు, లాభనష్టాలు, సుఖదుఖాలు సమానంగా భావించి యుద్ధసన్నద్ధుడు కా. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ఓ పార్థ, ఈ బుద్ధిని ఇంతవరకు జ్ఞానయోగ దృష్టితో తెలిపాను. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథంతో వివరిస్తాను, విను. దానిని ఆకళింపు చేసుకుని ఆచరిస్తే కర్మబంధాల నుండి నీవు విముక్తుడవుతావు. ఈ కర్మయోగాన్ని ప్రారంభిస్తే దీనికి ఎప్పటికీ బీజనాశనం లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినా అది జన్మ మృత్యురూప మహాభయం నుండి కాపాడుతుంది. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగంలో నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటే ఉంటుంది. కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నాలుగు వైపులా పరుగులు తీస్తూ అనంతములుగా ఉండును. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగాలలోనే తలమునకలై ఉంటారు. వారు కర్మ ఫలాల్ని ప్రశంసించే వేదవాక్యాల యొక్క బాహ్యార్థములలోనే ప్రీతి వహిస్తారు. వాటి అంతరార్థాల జోలికే పోరు. స్వర్గానికి మించింది ఏదీ లేదని, అదే పరమ ప్రాప్యమని వాళ్ళు భావిస్తారు.
క్షణికాలైన ప్రాపంచిక భోగ ఐశ్వర్యాల్లోని ఆసక్తితో అనేక సకామ కర్మలను ప్రోత్సహిస్తూ ప్రీతిని గురించి ఇచ్చకపు మాటలు పలుకుతారు. ఆ ఇచ్చకపు మాటల ఉచ్చుల్లో పడ్డ భోగ ఐశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యంగా గల సమాధిలో స్థిరంగా ఉండవు. ఓ అర్జున, వేదములు సత్వరజస్తమో గుణాల కార్యరూపాలైన సమస్త భోగాలని గూర్చి, వాటిని పొందటానికి చేయాల్సిన సాధనలని గూర్చి ప్రతిపాదిస్తాయి. నీవు ఆ భోగముల ఎడల వాటి సాధనల యందు ఆసక్తిని విడిచిపెట్టు. హర్షశోకాది ద్వంద్వాలకు అతీతుడవుక, నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవుక, నీ యోగ క్షేమాల కోసం ఆరాటపడకు. అంతఃకరణాన్ని వశమునందుంచుకో. అన్ని వైపులా నీటితో నిండి ఉన్న మహాజలాశయము అందుబాటులో ఉన్నవాడికి చిన్న చిన్న జలాశయాల వల్ల ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తిని పొంది పరమానందాన్ని అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతే ప్రయోజనం. కర్తవ్య కర్మము ఆచరించటంలోనే నీకు అధికారం కలదు, ఎన్నటికీ దాని ఫలములందు లేదు. కర్మఫలాలకు నీవు హేతువు కాకూడదు. కర్మలను మానుటలోనే నీవు ఆసక్తుడవు కాకూడదు. అంటే ఫలాపేక్షరహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరించు. యోగస్థితుడవై ఆసక్తిని విడిచి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వ భావాన్ని కలిగి ఉండి కర్తవ్య కర్మల్ని ఆచరింపు. ఈ సమత్వ భావమునే యోగము అంటారు. ఈ సమత్వ బుద్ధి యోగం కంటే సకామకర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందింది. కాబట్టి ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగాన్ని ఆశ్రయించు. ఎలాగంటే ఫలాసక్తితో కర్మలు చేసేవారు అత్యంత దీనులు, కృపణులు. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపాల్ని రెంటినీ ఈ లోకంలోనే త్యజిస్తాడు. అంటే కర్మఫలములు వానికి అంటవు. కాబట్టి నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయించు. ఇదే కర్మాచరణములో కౌశలము. అంటే కర్మబంధముల నుండి ముక్తుడవటానికి ఇదే మార్గం. ఎలాగంటే సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలాల్ని త్యజించి జనన మరణ బంధాల నుండి ముక్తులవుతారు. అంతేకాకుండా వాళ్ళు నిర్వికారమైన పరమపదాన్ని పొందుతారు. మోహం అనే ఊబి నుండి పూర్తిగా బయటపడ్డప్పుడే నీవు వినబోయే ఇహపరలోక సంబంధమైన సమస్త భోగాల నుండి వైరాగ్యాన్ని పొందగలవు. నానా విధాలైన మాటల్ని వినటం వల్ల అయోమయానికి గురైన నీ బుద్ధి పరమాత్మలో నిశ్చలంగా స్థిరంగా ఉన్నప్పుడే నీవు ఈ యోగాన్ని పొందగలవు. అంటే నీకు పరమాత్మతో శాశ్వత సంయోగం ఏర్పడుతుంది. ఈ విధంగా కృష్ణుడు చెప్పిన మాటలను విన్న అర్జునుడు ఈ విధంగా పలికాడు. ఓ కేశవ, సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తిని పొందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలేంటి? అతడు ఎట్లా భాషిస్తాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు? ఆ మాటలకు శ్రీ భగవానుడు ఈ విధంగా పలికాడు. ఓ అర్జున, మనస్సు లోపలి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మలో సంతుష్టుడైన వానిని, అంటే పరమాత్మ సంయోగం వల్ల ఆత్మానందాన్ని పొందిన వానిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. దుఃఖములకు కృంగిపోనివాడు, సుఖాలకు పొంగిపోనివాడు, ఆసక్తిని భయక్రోధాలని వీడినవాడు అయిన మననశీలుడు, అంటే ముని స్థితప్రజ్ఞుడు అనబడతాడు. దేనియందు మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల్లో హర్షము, ప్రతికూల పరిస్థితుల్లో ద్వేషము మొదలైన వికారాలకు లోను కానివాడు అయిన పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు. తాబేలు తన అంగాల్ని అన్ని వైపుల నుండి లోపలికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియాలను విషయాదుల నుండి అన్ని రకాల ఉపసంహరించుకున్న పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్లు భావించాలి. ఇంద్రియముల ద్వారా విషయాలను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రం వైదొలగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉంటుంది. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారం అయినందువల్ల వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోతుంది. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు. మనిషి వాటిని నిగ్రహించటానికి ఎంతగా ప్రయత్నించినా ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనస్సుని ఇంద్రియార్థముల వైపు బలవంతంగా లాక్కొని పోతూనే ఉంటాయి. కాబట్టి సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశం చేసుకుని సమాహిత చిత్తుడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చోవాలి. ఎలాగంటే ఇంద్రియాలను వశమునందు ఉంచుకుని వాని బుద్ధి స్థిరముగా ఉంటుంది. విషయ చింతన చేసే పురుషుడికి ఆ విషయాల్లో ఆసక్తి ఏర్పడుతుంది.
ఆసక్తి వలన ఆ విషయాల్ని పొందుట కోసం కోరికలు కలుగుతాయి. ఆ కోరికలు తీరినప్పుడు క్రోధం ఏర్పడుతుంది. అటువంటి క్రోధం వల్ల వ్యామోహం కలుగుతుంది. దాని ప్రభావం వల్ల స్మృతి చిన్నాభిన్నమవుతుంది. స్మృతి భ్రష్టమైనందువల్ల బుద్ధి అనగా జ్ఞానశక్తి నశిస్తుంది. బుద్ధి నాశం వల్ల మనిషి తన స్థితి నుండి పతనమవుతాడు. అంతఃకరణమును వశం చేసుకున్న సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయాల్ని గ్రహించినా మనశ్శాంతిని పొందును. మనస్సు ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖాలన్నీ నశిస్తాయి. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయాల నుంచి వైతొలగి పరమాత్మలో మాత్రమే పూర్తిగా స్థిరమవుతుంది. ఇంద్రియములు, మనస్సు వశములో ఉండని మనిషిలో నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అటువంటి అయుక్త మనుష్యుని అంతఃకరణంలో ఆస్తిక భావమే కలుగదు. తద్భావనాహీనుడైన మనిషికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లా లభిస్తుంది? నీటిపై తేలుతున్న నావను గాలి నెట్టివేస్తుంది. అలాగే ఇంద్రియార్థములలో సంచరించే ఇంద్రియాల్లో మనస్సు ఏ ఒక్క ఇంద్రియంతో కలిసి ఉన్నా ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని మనిషి బుద్ధిని, అంటే విచక్షణాశక్తిని హరించివేస్తుంది. కనుక ఓ అర్జున, ఇంద్రియాలను ఇంద్రియార్థముల నుండి అన్ని రకాలుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. నిత్య జ్ఞానస్వరూప పరమానంద ప్రాప్తిలో స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉంటాడు. అది ఇతర ప్రాణులన్నింటికీ రాత్రితో సమానం. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుతూ ప్రాణులన్నీ మేల్కొని ఉంటాయి. అది పరమాత్మతత్వాన్ని తెలిసిన మునికి రాత్రితో సమానం. సమస్త దిశల నుంచి పొంగి ప్రవహిస్తూ వచ్చి చేరే నదులన్నీ పరిపూర్ణమై నిశ్చలంగా ఉన్న సముద్రాన్ని ఏమాత్రం చలింపచేయకుండానే అందులో లీనమవుతాయి. అలాగే సమస్త భోగాలు స్థితప్రజ్ఞునిలో ఎలాంటి వికారాలని కలిగింపకుండానే వానిలో లీనమవుతాయి. అలాంటి పురుషుడే పరమశాంతిని పొందుతాడు. భోగాసక్తుడు శాంతిని పొందలేడు. కోరికలన్నింటినీ త్యజించి మమతా అహంకార స్పృహారహితుడై నడుచుకునే పురుషుడే శాంతిని పొందుతాడు. కాబట్టి ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అంటే ఇదే. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎప్పుడూ మోహితుడు కాడు. అంత్యకాలంలో కూడా ఈ బ్రాహ్మీ స్థితిలో స్థిరంగా ఉన్నవాడు బ్రహ్మానందాన్ని పొందుతాడు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడు. ఇక 3వ అధ్యాయం కర్మయోగంలోని 43 శ్లోకాల్లో అర్జునుడు ఏమన్నాడో భగవద్గీతలో 3వ భాగంగా తెలుసుకుందాం. హరి ఓం, హరి ఓం.